నేచర్ వన్ అండ్ ఆల్ బొందలేడు గ్రామం, నార్పల మండలం, అనంతపూర్ డిస్టిక్. ఆగస్టు నెల 2020 సంవత్సరంలో ఉండడం జరిగింది. ఈ బత్తాయి తోట వయసు 6 సంవత్సరాలు. ఇంత పూత రావడానికి గల కారణం పి మల్లికార్జున నాయుడు గారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్కారం. మీరు ఇంత పూత రావడానికి గల కారణం ఏంటి? నా చెట్ల వయసు ఇప్పటికి 6 సంవత్సరాలు. గత 2.5 సంవత్సరం నుంచి శ్రీయాన్ వారి ఉత్పత్తులు బయట వీడియోలో చూసడం జరిగింది. మా తోటి రైతులు వాడడం కూడా గమనించాను నేను. కానీ గమనించిన తర్వాత వెంటనే నిర్ణయం తీసుకోకుండా అబ్జర్వ్ చేసే ఒక సంవత్సరం పాటు తర్వాత అందులో ఫస్ట్ ఇనిషియల్గా మా ఆకు గుల్లాకు ఉండేది చెట్టుకు, అక్కడి నుంచి చేంజ్ అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి వారి ఉత్పత్తులు శ్రీయాన్ వారి ఉత్పత్తుల గురించి వాళ్ళు మా తోటలకు ఒకసారి విజిట్ చేయమంటే వచ్చి చూశారు. తర్వాత నాకు ఆ సలహా ఇచ్చారు వాళ్ళు. కాబట్టి నేను శ్రీయాన్ వారిది కార్టెక్స్, బెల్లం ఈ రెండు కలిపి ఒకసారి ఒకే ఒక మందు 1 year బ్యాక్ వాడాను. ఒక్క మందుకే నాకు మంచి అద్భుతమైన ఫలితాలు ఇచ్చింది. తర్వాత ఈ ఒక్కసారిగా ఇలా ఉంటే మిగతా వాళ్ళ షెడ్యూల్ తీసుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి వాళ్ళని ఒకసారి కనుక్కొని మిగతా కూడా కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. సార్, ఇప్పుడు ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి ఏమి చేశారు? ఈ సంవత్సరము వాడు పెట్టి నీళ్ళు వేసిన క్రమంలో గతంలో మేము కాంప్లెక్స్లు అధికంగా వేసేవాళ్ళము. అందులో 50% నుంచి 60% వరకు తగ్గించి ఆ ఫర్టిలైజర్ 40% వాడుతూ సాయిల్ అప్లికేషన్ రైజాను ప్లస్ మైక్రోబి అనే మందులు వాడాము. అవి వాడిన తర్వాతనే మంచి ఇగురుతో పాటు మొగ్గ రావడం, అంటే రాగి గింజ సైజులో మొగ్గ రావడం గమనించాము. తర్వాత ఒక వారం తర్వాత శ్రీయాన్ ఉత్పత్తుల్లో భాగంగా మందు స్ప్రేయింగ్ వచ్చేసి పురుగు మందుతో పాటు జినాను, బోర్టూర్ అని 2 స్ప్రే చేశాము. అద్భుతమైన ఫలితం క్షేత్రంలో కనిపించింది. మరీ 10 రోజుల తర్వాత పార్ట్ బి పుష్పల్ పురుగు మందుతో పాటు గుండు మొగ్గ దశలో 2వ స్ప్రేయింగ్ ఇవ్వడం జరిగింది. స్ప్రే చేసిన 3-4 రోజుల నుంచే అద్భుతమైన పూత వచ్చిందని నిరసన ఇక్కడ కనిపిస్తోంది. అంతోపాటు తెల్లరెక్క విరివిగా వచ్చింది. మీరు చూస్తే కిందనే ఇంత ఉందంటే పైన ఎంత ఉండాలి? చెట్టు మీద ఎంత కింద ఎక్కువ కనిపించే కొద్దీ పైన ఎక్కువ ఉంటుంది. ఈ క్రాప్ ఇలా రావడానికి శ్రీయాన్ ఉత్పాదనలు మాకు చాలా దోహదపడ్డాయి. ఇప్పుడు ఈ తోటలో మనం చూసుకున్నట్లయితే ఇంత అద్భుతమైనటువంటి పూత రావడం అనేది జరిగింది. కానీ ఈ పూత వచ్చిన తర్వాత మనం మరలా ఏం చేయాలి? ఎందుకంటే విడిగిన తర్వాత పెసర గింజంత సైజులో ఉన్నటువంటి పిందె సమయంలో ప్రతి ఒక్క రైతు సోదరుడికి తెలుసు, పిందె అనేది కొంత రాలడం అనేది జరుగుతుంది. ఈ రాలుతున్న క్రమంలో మీరు నెక్స్ట్ స్ప్రేలో ఏం చేయాలంటే ఏదైనా పురుగు మందుతో పాటుగా ఈల్డ్ మ్యాక్స్ అనేది లీటర్ నీటికి 2 ml చొప్పున, అదేవిధంగా శ్రీయాన్ 400 అయినటువంటి మందును 3 ml చొప్పున మీరు కలిపి పిచికారీ చేసుకుంటే పిందె అనేది మీకు మంచి సైజు రావడం కావచ్చు, పిందె రాలేటువంటి శాతం అనేది తగ్గిపోవడం జరుగుతుంది. చెట్టుకు ఎంత పూత ఉందో మీకు అంత కాపు అనేది రాలకుండా పట్టుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత కాపు అనేది అలాగే బఠానీ గింజ నుంచి గోలికాయ సైజుకు, అలాగే నిమ్మకాయ సైజుకు ఈ పిచికారీతో అవుతుంది. నిమ్మకాయ సైజు టైంలో కూడా మీరు చెప్పండి, నిమ్మకాయ సైజు టైంలో కూడా గతంలో పిందెలు రాలుతుండే బాగా రాలేదు. సో ముఖ్యంగా నిమ్మకాయల సైజు వరకు కూడా పిందెలు అనేది బత్తాయి తోటల్లో రాలడం అనేది జరుగుతుంది. ఈ నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు రైతు సోదరులు గమనించుకొని ఏం చేసుకోవాలనుకుంటే కనుక ఏమన్నా మీరు ఒకసారి మ్యాగ్నికా అనేటువంటి 2 ml చొప్పున, అదేవిధంగా బౌంటీ అనేటువంటి దానిని 2 గ్రాములు కలుపుకొని అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి నల్లి మంద, పురుగు మంద పిచికారీ చేసుకోవాలి. ఈ పిచికారీతో మొత్తంగా మీ తోట అనేది అరకాయ సైజుకి అనేది రావడం జరుగుతుంది. ఈ అరకాయ సైజు వచ్చిన క్రమంలోనే మరలా మనం ఏమవుతుంది, శీతాకాలంలోకి ఎంటర్ అయిపోతాం. అంటే చలి వాతావరణం స్టార్ట్ అవుతుంది. అప్పుడు తెలుసు చాలామంది రైతులకి మరలా సీజన్ కాప్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సీజన్ కాప్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఏం చేయాలంటే కనుక రైతులు మళ్ళీ తిరిగి మీ తోటలో పూత కనపడడం జరుగుతుంది. పూత కనపడినప్పుడు ఒకసారి మరలా ఆ సమయంలో పూత వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే కనుక అగైన్ ఒకసారి మరలా పార్ట్ పుష్పల్ అనేటువంటి మందును మరలా పిచికారీ చేసుకున్నట్లయితే అప్పుడు మీకు ఆ పూత కూడా మరలా అద్భుతంగా రావడమే కాకుండా పిందెగా పడుతుంది. కానీ అప్పుడు మొక్కకి అసలైన ఛాలెంజ్ అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ గేరంగాలుకున్నటువంటి కాపు అరకాయ నుంచి సైజు డెవలప్ అవుతూ ఉండాలి. మళ్ళీ సీజన్లో వచ్చినటువంటి ఈ కాపును మొక్క నిలబెట్టుకోగలగాలి. రైతుకి ఇంకొక ఛాలెంజ్ ఎదురవుతుంది. అప్పుడు విపరీతమైనటువంటి నల్లి అనేది ఎక్కువ ఉంటుంది. నల్లి ఆకుల్లో నుంచి రసం పీల్చేయడం వల్ల ఎప్పుడైతే మొక్క నల్లి రసం పీలుస్తుందో మొక్కలలో యొక్క పత్రహరితం అనేది తగ్గిపోయి
పొలాలు అప్పుడు తోటలు కొంచెం ఎరుపు కానీ పసుపు కలర్లో కానీ మారడం జరుగుతుంది. అలా జరగకుండా ఉండాలంటే కనుక ఆ సమయంలో మీరు ఒకసారి మరలా ఏం చేయాలంటే జీనాన్ అనేటువంటి మందును నల్లి మందుల్లో కలుపుకొని 2 ml చొప్పున జీనాన్ని కలుపుకొని దాంతోపాటుగా సబ్టైల్ ప్రో అనేటువంటి మందును కూడా మీరు కలిపి పిచికారీ చేసుకుంటే మీ మొక్క పచ్చదనం అనేది తగ్గకుండా పిందెలు కావచ్చు కాయలు కావచ్చు రెండు కూడా సరి సమానమైనటువంటి సైజుల్లో పెరుగుతూ ఉండడం జరుగుతుంది. ఈ విధంగా జరుగుతున్నటువంటి క్రమంలో రైతు ఇంకా చివరిగా మళ్ళా కోత దశకు అనేది రావడం జరుగుతుంది. కోసే దశకు వచ్చే ముందుగా 1 నెల రోజుల ముందుగా నుంచి కూడా కాయ అనేది పాలిష్ అంటారు, డబుల్ పాలిష్ అంటుంటారు. అవునండి. అంటే వ్యాపారస్తులు మీ తోటలోకి వచ్చినప్పుడు మీ కాయ అనేది పాలిష్ డబుల్ పాలిష్ రావాలనుకుంటే కనుక మీరు పిచికారీలో అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే కలర్స్ అనేటువంటి మందును లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున, దాంతో పాటుగా మీరు క్యాలియాన్ 35 లీటర్ నీటికి 2 ml చొప్పున ఏదైనా నల్లి మందు పురుగు మందులో కలిపి పిచికారీ చేసుకుంటే అప్పుడు మీకు కాయ అనేది మంచి కలరు, మంచి షైనింగ్, మంచి పాలిష్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం కంప్లీట్గా ఈ షెడ్యూలింగ్ అనేది నేర్చుకోవడం జరిగింది. కార్టెక్స్ అనేది రైతులు ఈ కార్టెక్స్ అనేది పెరుగుదలకే కాదు మీ భూమిలో ఉండేటువంటి పీచువేరు వ్యవస్థని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగనే మీ చెట్లు అనేవి కూడా చనిపోకుండా ఉండడానికి ఇది ఒక ప్రివెంటివ్గా, అంటే మీరు ముందుగానే చేసుకున్నట్లయితే మీ మొక్కలు అనేది కూడా చనిపోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మనం ఇంతకుముందు కంప్లీట్గా స్ప్రేయింగ్ షెడ్యూల్ అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు మనం డ్రిప్ షెడ్యూల్ కూడా తెలుసుకున్నాం. డ్రిప్లో వదులుకోవాల్సినవి ఏమేమి ఉంటాయి. మీరు ఎప్పుడైనా సరే ఇప్పుడు ఈ దశలో అయితే కనుక మీరు ఒకసారి ఇప్పటికైనా అయితే కనుక శ్రియాన్ 700 అనేది ఈ 100 చెట్లకి 5 లీటర్ల చొప్పున, గ్లోరీ అనేటువంటి మందు 100 చెట్లకి 1 లీటర్ చొప్పున వదులుకోవాలి. ఆ వదులుతున్నటువంటి క్రమంలో మీరు మరలా తర్వాత అంటే నిమ్మకాయ సైజులో రైతు సోదరులు ఏం చేసుకోవాలనుకుంటే కనుక ఒకసారి మరలా ZX 900 అనేటువంటి మందును 500 ml 100 చెట్లకి, అదేవిధంగా అల్జికాన్ అనేటువంటి మందును 500 ml రెండింటిని కలిపి మీరు డ్రిప్పుల్లో వదులుకోవాల్సి ఉంటుంది. వదులుకున్నట్లయితే కనుక భూమిలో, ఎందుకంటే ఇంతకుముందు మనం స్ప్రేయింగ్ షెడ్యూల్లో పైన ఏ విధంగా వాడుకోవాలో చెప్పాం, అదేవిధంగా కింద భూమిలో కూడా మన మొక్కకి వేరు వ్యవస్థని స్ట్రెంథెన్ చేస్తూ భూమి నుంచి తీసుకోవాల్సినటువంటి పోషకాలని మనం అందించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా రైతులు ఏం చెప్తుంటారంటే కనుక కాయను కొంతకాలం ఎక్కువ రోజులు నిలబెట్టుకోవాలి, మాకు కాయ ధర సరిగా లేదు, రోజులు ఇంకొక నెల రోజులు ఉంటే బాగుండు అన్నప్పుడు చాలామందికి ఏం జరుగుతుంటుందంటే కనుక పచ్చి వడపలని పడ్డం అనేది, లేదంటే కాయ పసుపు కలర్లో అయిపోయి రాలిపోవడం కానీ జరుగుతుంటుంది. ఆ సమయంలో రైతు సోదరులకి ప్రతి 100 మొక్కలకి 500 ml క్యాలియాన్ 35ని, అదేవిధంగా దాంతోపాటుగా మైక్రోబిన్ 99 కూడా అగైన్ ఒకసారి 1 లీటర్ని కలుపుకొని రెండింటిని మీరు డ్రిప్లో వదులుకున్నట్లయితే కూడా మీకు ఆ పచ్చి వడప అనేది పడ్డం అనేది తగ్గుతుంది. మరిన్ని వివరాల కోసం కూడా స్క్రీన్ పైన కనపడుతున్నటువంటి శ్రియాన్ కంపెనీ వారికి మీరు ఫోన్ చేసి, వారి కంపెనీ వారికి మీరు ఫోన్ చేసినట్లయితే వారు మీ తోటలకు విజిట్ చేయడం కానీ, అదేవిధంగా మీకు ఫోన్ ద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రియాన్ ప్రతినిధులు మిమ్మల్ని వచ్చి కలిసి మీకు టోటల్గా తోటలను చూసి మీకు ఏ విధంగా చేసుకోవాలో చెప్పడం అనేది జరుగుతుంది. ఈ వీడియో తిలకించినటువంటి ప్రతి రైతు సోదరుడికి ధన్యవాదాలు.